నేను ఎందుకు చెప్తున్నాను, మన బుద్ధులు వేరు, ఆయన బుద్ధులు వేరు సార్. ఆయనలాగా లేవు మనం అసలు. ఈరోజు తిన్నాడు కానీ రేపు వస్తుందనే గ్యారెంటీ ఉందా? రేపు నీకు అన్నం ఎట్లా అనే ప్రశ్న నీకుందా అసలు? దేవుని కృపలో ఇయ్యాలి కాదు, సేవ మొదలుపెట్టిన రోజులో లేదు. నేను చాలా భయంకరంగా ఏడ్చి ఒక పాట రాసుకున్నాను దేవుడి దగ్గర. ప్రాయం ఏదైనా కాలం ఏదైనా నాగూరు బాబుతో మనతో పాడించిన పాట. నన్ను ఆదరించినది నా యేసు ప్రేమే అంటూ పిలిచినప్పుడు కానీ, నాకు ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు కానీ అది నా అర్హత కాదు. పోనప్పటికి ఇంకా నేను కష్టపడటమే స్టార్ట్ చేయలేదు, నేను ఇంకా సంపాదించలేదు ఆత్మలేమి. రేపు కూడా నాకు అన్నం దొరుకుద్ది అనే గ్యారెంటీ లేని కాలంలో మీరేం ప్రార్థన చేస్తారు? గుండెలు మీద చేపెట్టుకుని చెప్పండి. ఇంతకాలం చెట్టు కింద ఉండి సేవ చేయనయ్యా, ఇంతకాలం చెట్టు కింద ఉన్నాను, ఒక నేడవి నాయన, అన్నం లేకపోయినా అందులో పడి ఉంటానయ్యా. ఏంటయ్యా అన చేత కాని వాడు ఏలియా. ఆయన వల్ల కాదు సార్. సరే అయ్యా, సరే అయ్యా, ఇంకొక పదం రాదు సార్ ఆయనకి. ఇప్పుడు చాలాసార్లు ఈ మాట మనకి ఎలా అయిపోయిందని ఒక వాగ్దానం అయిపోయింది. మనం ప్రార్థన చేస్తూ పని అవ్వలేదనుకో, ప్రార్థన చేస్తే కార్యం జరగలేదనుకో, వెంటనే మనం చేసే పని ఏంటి? ప్రభు, మరి మాలాంటోడే ఏలియా ప్రార్థన చేస్తే కార్యం జరిగితే ఏం చేస్తే జరగట్లేదే. కనుక ఆ ప్రార్థనకు జవాబును పొందడానికి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అనే మాటని ఒక వాగ్దానంగా తీసేసుకుందాం మనం. వెంటనే కార్యం జరిగితే స్తోత్రం, జరగకపోతే దాన్ని ఎత్తిపడు. ప్రభు, ఏలియా మరి మాలాంటి వాడే, ఆయన ప్రార్థన చేస్తే జరిగింది, మేము చేస్తే జరగకపోవటం ఏంటి, మేము తీవ్రంగా ఖండిస్తున్నామనే ఏంటి నీ ఉద్దేశం? ప్రార్థన అంటే ఎంఆర్ఓ ఆఫీస్ టెంట్ వేసినట్టు కాదుగా, లక్షించాలి ముర్దాబాద్. ప్రార్థన అంటే అది కాదు కదా. ప్రార్థన అంటే ధర్నా చేయటం కాదు. ఉపవాసం అంటే మంత్రులను అధికారులను గౌరవ చేయటం కాదు. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం, దేవుని వేడుకోవడం, దేవుని బ్రతిమాలుకోవడం, దేవునితో సమయం గడపడం, నీ హృదయాన్ని ఆయన పాదాల దగ్గర కుర్మరించుకోవడం. ఇప్పుడు మీలో ఎవరైనా నా బుద్ధులు, నా గుణాలు, నా స్వభావాలు అచ్చం ఏలియా లాంటివే, ఇక నన్ను చూస్తే మీరు ఏలియాను చూడక్కర్లా, సేమ్ జెరాక్స్ కాపీ నేను అని చెప్పగలిగిన వారు ఉన్నారా? అంతరంగములోను, బాహ్యములోను, తలంపుల్లోను, భావావేశములోను, ఉద్రేకములోను, సమర్పణలోను, ప్రార్థనలోను, రోషములోను, త్యాగములోను, సమర్పణలోను, పోరాటములోను, యుద్ధములోను నేను ఖచ్చితంగా ఏలియా వంటి వాడనే అని చెప్పగలిగేవారు ఉన్నారా? మరి ప్రార్థనలో అస్తమానం ఈ వాగ్దానం ఎత్తిపడుతున్నాం ఏమిటి మనం? ప్రార్థనలో ఇదే మాట పద్దాకి ఎత్తిపడుతున్నామే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. మన బుద్ధులకి, మన స్వభావాలకి, ఏలియా బుద్ధులకి, ఏలియా స్వభావాలకి అసలు సంబంధమే లేదు. మరి దేవుడు ఆ వచ్చును వెటరాజించాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని. ఇందాకే మనం చెప్పుకున్నాం అన్నమాట. అతడు మనలాంటి ఒక సాధారణ మనుష్యుడే. అతడు ఊడిపడిన ఏమన్నా దేవదూత, గ్రహాంతరవాసి కాదు అని చెప్పడానికే ఆ మాట వాడాడు. స్వభావరీత్యా మనకు ఏలియాకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అనేది మనం అంగీకరిస్తున్న సత్యం. ఇప్పుడు నేను ప్రతిపాదిస్తున్న సిద్ధాంతాన్ని వినండి. ఆ మాటకు అర్థం ఏంటో చెప్పాను, ఇప్పుడు ఒక సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నాను వినండి. అదేమిటంటే, మన స్వభావాలు ఏలియా స్వభావాల్లాగా లేవు. స్వభావరీత్యా మనకి ఏలియాకి చాలా వ్యత్యాసం ఉంది అనే మాట మనకే అర్థమైతే దేవునికి తెలియదా? మరి ఆ మాట ఎందుకు రాశాడు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అనే మాట ఎందుకు రాశాడు అని అంటే, ఓ చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
ప్రార్థన చేసిన ఏలియాకి ఎలాంటి స్వభావం ఉందో, ప్రార్థన చేసిన ఏలియాకి ఎలాంటి స్వభావం ఉందో, ప్రార్థన చేసే వారికి అంతా ఏలియా లాంటి స్వభావము ఉండాలి అనే విషయాన్ని దేవుడు అక్కడ ప్రతిపాదిస్తున్నాడు. మన బుద్ధులు మారకుండా, స్వభావాలు మారకుండా, విధానాలు మారకుండా, మనమే మారకుండా, ఏలియా వంటి స్వభావాన్ని సంపాదించుకోకుండా, సంతరించుకోకుండా, ప్రార్థనకు జవాబు రాకపోగానే మోకరించి ప్రభువా ఏలియా వంటి స్వభావం కలిగిన మనుషుడు, అతను ప్రార్థన చేస్తే కార్యం చేసావు, నేను చేస్తే కార్యం ఎందుకు చేయవు ప్రభువా, నువ్వు చేయాలి ప్రభువా, ఇప్పుడే జరుగును గాక. ఈ గాకోటి బాగా అలవాటు అయిపోయింది ప్రతి ఒడికి. అసలు బతిమాలకోటే మానేసారు యేసు ప్రభుని. ప్రార్థన చేయరంటే మైకి పట్టుకొని కాంచి నువ్వు దర్శించదువు గాక, నువ్వు మాట్లాడదువు గాక, ఇప్పుడే చేయదువు గాక. నువ్వు చెప్పేరా ఏం చేయాలి యేసు ప్రభు, గొడవ వదిలిపోద్ది. సోకైపోయింది ఒక్కొక్కడికి. దేన్ని డిక్లేర్ చేయాలో, దేన్ని రిక్వెస్ట్ చేయాలో ఏం పద్ధతి లేదా? ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తావు, అయ్యా మీరు మా మీద దయ పాలించుదురు గాక అంటే కరెక్టే, నువ్వు అర్జెంటుగా సంతకం పెట్టుదువు గాక. అంత తిక్కలుడు వాడు, చెయ్యాల్సిన మర్యాద చేసి పంపుతాడు. యాడబడితే గాక వాటం ఎక్కువైపోయింది. నాకు చిరకు వచ్చేస్తుంది ఈ మధ్య. రోజు నాకు ఇదే ఉద్యోగం కదా, సభలు సమావేశాలు మానేసి రోజు ప్రార్థనలే కదా, ఎక్కడ కూర్చొని అయ్యగారులతోనే ఏడిపోయి నాకు ఈ బతుకు. ప్రార్థన చేయరా బాబు అంటే దేవుణ్ణి బతిమాలుకుందాం, దేవుణ్ణి వేడుకుందాం, దేవునికి మొర్ర పెడదాం అని మైకిస్తే నువ్వు దర్శించదు గాక, ఎల్లుదువు గాక. ఏందిరా నీ గొడవ? నాకు పోయి మైక్ గుంజుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కటి దగ్గర. దాన్ని ఇప్పటికే రోజుకోసారి సిలువ వేస్తున్నారు, ఇంకా 3 సార్లు వేస్తారు, ఎందుకు లేని ఊరుకున్నాను. యేసు ప్రభు తర్వాత రోజు దొరికేది నేనేగా భక్తులకి. నా భాష, నా బాధ మీకేమైనా అర్థమవుతుందంటారా? ఒక సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నాను వినండి. ఏలియా స్వభావం మన స్వభావంలాగా లేదు. మన బుద్ధులు వేరు, ఆయన స్థాయి వేరు. అయినా ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు అనే మాట ఏలియాని మనతో సమానంగా చేసేస్తూ చెప్పాడా? చెప్పలా. ఏం చెప్పాడు? మనము ఏలియా వంటి స్వభావాన్ని సంపాదించుకోవాలి అని చెప్పాడు. నేను ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం ఏమిటంటే, ప్రార్థన చేసేవారికి, ప్రార్థన పరులకు ఏలియా వంటి స్వభావం ఉండి తీరాలి. ఆమేన్. ప్రార్థించు వారికి అంత ఏలియా స్వభావం రావాలి అన్న చరణం అందుకే రాశాం. ప్రార్థనలన్నీ ధూపము వలెనే చేరాలి నీ సన్నిధి అన్న బెర్క్మన్ సై గారి పాటకి అదనపు 3 చరణాలు రాశారు. జార్జ్ బుష్ పాడుతూ ఉంటాడు, మీరు అడగండి. అందులో నేను రాసిన చరణం ఇది ఒకటి. ప్రార్థించు వారికంత ఏలియా స్వభావం రావాలి. తర్వాత నేను ఇప్పుడు మనం లాస్ట్లో పాడతా, అది చెప్పాలి కాబట్టి. ఇప్పుడు ఆ లైన్ పాడితే పేపర్ లీక్ చేసినట్టు ఉంటుంది, అందుకే లాస్ట్లో పాడదాం. ప్రతిపాదిస్తున్న పాయింట్ ఏమిటంటే, ప్రార్థన చేసే వారందరికీ ఏలియా స్వభావం ఉండాలి అనండి. కొంచెం అనొచ్చుగా, పెట్టుబడి ఉందా? తప్పేముందండి. ఏలియాకి ఎలాంటి స్వభావం ఉందో, ఎలాంటి బుద్ధి ఉందో, ఎలాంటి గుణగణాలు ఉన్నాయో, ఏలియా వంటి స్వభావమే కానీ మనకు కానీ ఉంటే ఏలియాకు జరిగిన కార్యాలే మనకు కూడా జరుగుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా అందరు దేవునికి స్తోత్రం అని. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, నేను చేస్తున్న మనం ఏమిటంటే, మన స్వభావం అచ్చం ఏలియా స్వభావంలాగా ఉండాలి. ఏలియా సమకాలీకులు ఎవరైనా మనల్ని చూస్తే, ఒరే ఇడవడరీడు అచ్చమా ఏలియా గారిలాగా ప్రవర్తిస్తున్నాడు అనిపించాలా? ఏలియాను ఎరిగిన వారు ఎవరైనా కానీ మనల్ని చూస్తే, అమ్మా ఈడవడరీడు కొత్తగా బయలుదేరాడు కానీ అచ్చం మా ఏలియా గారిలాగానే ఉన్నాడు రా. ఈయన మాట, తీరు, స్వభావం, ఆవేశం, కోపం, సమర్పణ, బాధ, దుఃఖం, కసి, పోరాటం, అబ్బా ఏలియా నోట్లో చూడబడ్డాడు రా అని అనేట్టుగా ఉండాలి. ఒక ప్రార్థనాపరుని స్వభావం ఎలా ఉండాలి అంటే, సింపుల్ ప్రతిపాదన, ఏలియా స్వభావం లాగా ఉండాలి.
అవునను ఆమెనను. అసలు మౌనం పాటిస్తారేమిటని. అసలు ప్రార్థనా జీవితానికి, ప్రార్థనా ఉద్యమానికి బద్ధ శత్రువు మౌనమే. దానికి మించిన శత్రువు లేదు. నాన్ స్టాప్గా మీరు ఏకీపిస్తుండాలి, కానీ కాస్త అట్టంటావా? అంతేనా? తప్పదా మరి? ఇది ఎక్కడ గొడవండి బాబు? ఏకీపించొద్దా? స్తోత్రం చెప్పొద్దా? మరి దానికి ఒక అప్లికేషన్ పెడతాం, మీరు పెద్ద శాంక్షన్ చేయటం ఇది అంత అవసరమా కోవటానికి? ప్రార్థన చేసే వారికి అంతా ఏ స్వభావం ఉండాలనుకుంటున్నాం? అది మన ఆలోచన, మన అభిభాషణ కాదు. వాక్యంలో ఉన్న ముచ్చట అదే. అసలు దాని అర్థం అదే. ఇప్పుడు మనం ఎవరికి ఏలియా స్వభావాలు లేవు, మరి ఆ మాట ఎందుకు రాశాడు? మన వంటి స్వభావం అని. ప్రార్థన చేసేవాడికి ఏలియా వంటి స్వభావం రావాలి. అప్పుడే ఆకాశాలు తెరవబడతాయి, అప్పుడే ఆకాశాలు మొయ్యబడతాయి, అప్పుడే భీకర కార్యములు జరుగుతాయి. మన మీది ఆకాశం ఇత్తడిగా మారిపోకుండా, మన మీది ఆకాశం తెరవబడినట్టుగా ఉండాలంటే కృప కుమరింపబడాలి. కడవరి వర్షము రావాలి, కడవరి జీవము రావాలి, మోపైన వర్షము రావాలి. ఆ ధ్వనిపుడు బయలుదేరాలంటే ప్రార్థించేవాడి స్వభావం ఏలియా స్వభావం అయిపోవాలి. దాని ఉద్దేశం అది. మన స్వభావాలు ఎలా ఉన్నాయి అనేది మనకు తెలిసిన ముచ్చటే కనుక ఏలియా స్వభావం ఎలాంటిదో అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం మనకు అవసరం. తద్వారా మన స్వభావాలు ఆ చొప్పున మార్చుకొని మన మీది ఆకాశము తెరవబడగా, మోపైన వర్షము దిగరాగా, కరువంతా తీరిపోగా గొప్ప పంట దేశములో మనము దేవుని కొరకు సంపాదించగలగాలి. సంతోషభరితమైన స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అంచేత ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా, ఏలియా స్వభావాన్ని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం చదవక్కర్లేదు, హాయిగా నన్ను చూస్తూ వినండి చాలు. ఏలియా కొంతకాలము కెరీతు వాగు దగ్గర ఉన్నారు, తర్వాత సారేపతు విధవరాల దగ్గర ఉన్నారు, ఆ తర్వాత కర్మేలు కొండ మీద ఉన్నారు, ఆ తర్వాత రథం ఎక్కి మహిమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏలియా గారి మజరీలు మనము చూస్తే కెరీతు వాగు దగ్గర అనండి, తిండికి ఏమైనా లోటు ఉందా? ప్రతిరోజు రొట్టె మాంసం అనండి. అసలు ప్రభువా కెరీతు వాగు దగ్గర ఏలియాను దీవించినట్లుగా నన్ను దీవించు ప్రభువా అని కూడా ఎవడైనా ప్రార్థన చేసి ఉంటాడు ఏమన్నా డౌట్ వస్తుంది నాకు కొందరు ముఖాలు చూస్తే. ఉదాహరణకు మీరే ఒక సేవకుల మీటింగో సభలో ఏర్పాటు చేశారు, ఒక 10 లక్షలు ఖర్చు పెట్టారు. పబ్లిసిటీకి కానీ, స్టేజీ కానీ, లైటింగ్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ మంచిగా చేశారు. కానీ భోజనాలు మాత్రం శాకాహారం పెట్టారు. దరిద్రానికి కోడిగుడ్డు కూడా పెట్టాల. అప్పుడు భక్తులు ఏమంటారు? నేను ఎక్కడ తిక్కలోడరా 10 లక్షలు ఖర్చు పెట్టిండు కానీ ఈ వంకాయ కూర ఏందిరా ఇది? చికెన్ అన్న పెట్టలేకపోయిందా? చేత కాకపోతే మనకు చెప్తుంటే మనం తెస్తుంటే అబ్బా ఇటు సౌండ్ సిస్టర్కి 1 లక్ష రూపాయలు ఏమని ఇవ్వడాడు, చర్చి కడుతున్నా 1 లక్ష రూపాయలు ఏమని ఇవ్వడాడు, భోజనానికి 100 కేజీలు చికెన్ ఇవ్వని వెంటనే ఇస్తాడు. ఆడికి ప్రాణం అంతా చికెన్ మీదే ఉంటుంది. ఇలాంటి భక్తులు మీ సంఘంలో కూడా ఉండే ఉంటారు, మీరు చూడండి కావాలంటే. చర్చిలో కొలాని వస్తువు కొనాలి 1 లక్ష రూపాయలు అయిద్దంటే ఎవడు ముందుకు రాడు. భోజనాలను వాడి ప్రాణం అందులో ఉంటుంది. కూటమి అయిపోయే కూడా ఎంతో సంతోషంగా అందరితో మాట్లాడతాడు. మంచిగా తిన్నారా, బాగుందా, చాలు. మీరు మంచిగా తింటే మాకు అదే సంతోషం. ఆడు తింటే నీకు హ్యాపీ ఏంట్రా? మీరు వాక్యం వింటే మాకు అదే చాలు, మీరు బాగా ప్రార్థన చేసుకుంటే మాకు అదే సంతోషం. మీరు మారితే మగా ఆ మాట అనమను, చూద్దాం. లోపల ఉన్న అనమను, అవతల నుంచి రెస్పాన్స్ ఇంకో రూట్లో వస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? మేము మారలేదా? నువ్వు పరిశుద్ధుడివా? మేము కాదా? ఏం రా మీది కిందికి అవుతుందా నీకు? ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. నేను చెప్పింది అబద్ధమా? మన స్వభావం వేరు. ఇప్పుడు ఏలియా స్వభావం వేరండి. అసలు మ్యాచ్ అవ్వదు ఎక్కడ.
అందుకని నేను ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం, ప్రార్థన చేసేవారి స్వభావం ఏలియా స్వభావం లాగా మారిపోవాలి. కెరీతు వాగు దగ్గర అతను నివసించిన కాలములో ప్రతిరోజు రొట్టె మాంసం వచ్చిందని ఇక్కడ ఎవడైనా అసూయ పడిపోతే పడిపోవచ్చు, కానీ అసలు అంటున్నాను, ఈరోజు కాకి రొట్టె మాంసం తెచ్చింది. నువ్వు ప్రసంగంలో ఆయన కాకోలముల చేత ఏలియాను పోషించడు హల్లెలూయా అని చెప్తున్నావు, కానీ అదే కాకి పట్టుకొచ్చు నువ్వు తింటావా? అది సొండు ముద్దు, అది బ్రష్ చేసిందో లేదో, అది ఎవరింట్లో నుంచి వచ్చిందో ఏం పాడో, వాడు ప్రార్థన చేసే వండిండో లేదో, రక్తము చిందించిన మాంసమో కాదో, అసలు తినే మాంసమో నిషిద్ధ మాంసమో, నీ ప్రశ్నలు మండిపోను 100 వస్తాయి. నేను చెప్పింది అబద్ధం, వాస్తవ దూరం అండి. మీ ఇంట్లోనే నువ్వు చూస్తున్నగా కాకి ముక్కుతో పట్టుకొచ్చి ఏదైనా పదార్థం అక్కడ పెడితే ఏలియా దేవుడే నా దేవుడు అని తింటావా నువ్వు? కానీ ఏలియాకు మాత్రం పెద్ద మహాభాగ్యంలాగా, నీకు అందని ద్రాక్షలాగా, ఆయనకు దొరికిన మధుర ఫలములాగా ఏలియా కాకులముల చెత్త రొట్టె మాంసము చేత పోషించబడ్డాడు హల్లెలూయా. నువ్వు మరి నీకు తట్టు ఎందుకు చెప్పవు? ఆదివారం ఎప్పుడు సందా వేయలేదు, గుప్పెడు బియ్యం కూడా రాలేదు, కానీ నిన్న తిననా ఒక కాకి సగం తినేసిన పండు తెచ్చు ఇంట్లో వేసిన దాన్ని తిని బతికినా అని సాక్ష్యం చెప్తాడా? ఒకవేళ చెప్పాల్సి వస్తే కూడా ఏడ్చుకుంటా, కాకి ఎంగిల్ తినాల్సి వచ్చిందండి. కాదా చెప్పండి? నేను ఎందుకు చెప్తున్నాను? మన బుద్ధులు వేరు, ఆయన బుద్ధులు వేరు సార్. ఆయనలాగా లేవు మనం అసలు. కొన్ని కాలములు పోషించబడ్డాడు. పోని ఇంకో రూట్ చెప్తా. ఏలియాకు వాగ్దానం ఉందా? కొడుకా నువ్వు భయపడక నాన్న, ప్రతిరోజు కాకి పట్టుకొస్తుంది నీకు ఆహారం అని దేవుడు చెప్పాడా? ఒక ప్రవచనం కానీ దర్శనం కానీ ఉందా? పోని 3 ఈరోజు వచ్చినట్టే రేపు కూడా వస్తుంది అనే వాగ్దానం ఉందా? కాకి ఏమైనా చెప్పిపోయిందా? ఈరోజు తిన్నాడు కానీ రేపు వస్తుందనే గ్యారెంటీ ఉందా? రేపు నీకు అన్నం ఎట్లా అనే ప్రశ్న నీకుందా అసలు? దేవుని కృపలో ఇయ్యాలి కాదు, సేవ మొదలుపెట్టిన రోజులో లేదు. నేను చాలా భయంకరంగా ఏడ్చి ఒక పాట రాసుకున్నాను దేవుడి దగ్గర. ప్రాయం ఏదైనా కాలం ఏదైనా నాగూరు బాబుతో మనతో పాడించిన పాట. నన్ను ఆదరించినది నా యేసు ప్రేమే అంటూ అందులో అన్నాను ఒక మాట. నన్ను సేవకు పిలిచినప్పుడు నా ప్రాయం నువ్వు చూడలేదు. నా ప్రాయాన్ని చూస్తే నాలంటూ అంత చిన్నవాడిని సేవలోకి తీసుకోకూడదు. నాకు జీతం ఇచ్చినప్పుడు నేను పనిచేసిన కాలాన్ని చూడలేదు. వీడికి అప్పుడే జీతం ఎందుకు అనుకోవాలి అసలు? ఎందుకంటే నేను తోటలోకి వచ్చేటప్పటికే పని కట్టేసే టైం అయింది, 5 అయింది. కానీ చివరి వచ్చిన వాడికే మొదటి జీతం ఏమన్నాడు. వాడు వచ్చి ఏం పని చేశాడు అసలు? ఇంకా చేయలా. వాడు అప్పుడే తోటలోకి వచ్చాడు, ఇంకాడేం పని చేయలా. వాడు ఇంకేం పని చేయలా, వాళ్ళకి ఇచ్చేశాడు. నన్ను పిలిచినప్పుడు నా వయసు చూడలేదు, నాకు జీతం ఇచ్చినప్పుడు నేను ఏం పని చేశాను, నా వల్ల తోటకి ఏం లాభం వచ్చిందన్నది లెక్కలేదు. నువ్వు ఎంతసేపు పని చేసావు, ఇంతవరకు ఏం చేసావు తోటలో అని అడిగితే ఏమీ లేదు ఆన్సర్. వీడికి తిండి పెట్టకపోతే చస్తాడు, పొద్దున్నుంచి తోట బయట వేచి ఉన్నాడని ఫస్ట్ అడిగి పెట్టించాడు అంతే. అర్హత ఎక్కడిది సార్ మనం తినడానికి? ఆయన కృప మీద బతుకుతున్నాం అంతే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత విషయం ఎవడికి లేదు. యథార్థంగా స్తోత్రం చెప్పగలిగితే చెప్పండి. నువ్వు అసుంటోడువేమో, మేమైతే కాదంటే ఓకే, మీరు మౌనంగా ఉండండి. నేను అట్లాంటి నేనైతే ఒప్పుకుంటున్నాను. నన్ను సేవకు పిలిచినప్పుడు కానీ, నాకు ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు కానీ అది నా అర్హత కాదు. పోయినప్పటికి ఇంకా నేను కష్టపడటమే స్టార్ట్ చేయలేదు, నేను ఇంకా సంపాదించలేదు ఆత్మలనేమి. దేవుని రాజ్యం కొరకు నేను దున్నింది కూడా ఏమి లేదు అప్పటికి. ఇంకా జస్ట్ అయినా నాకు అన్నం పెట్టాడు ఆయన. కానీ మనందరికీ శిఖర సమాన స్థాయిలో ఉన్న దైవజనుడు ఏలియా అప్పటికే మహాప్రవక్తగా దేవుని చేత గుర్తింపబడ్డాడు. కెరీతు వాగు దగ్గర కూర్చుంటే రోజు అన్నం దొరుకుతుందనే గ్యారెంటీ ఉందా? ఇంత అనిశ్చితితో మీరు సేవ చేయగలరా? రేపు కూడా నాకు అన్నం దొరుకుద్ది అనే గ్యారెంటీ లేని కాలంలో మీరేం ప్రార్థన చేస్తారు? గుండెల మీద చేపెట్టుకొని చెప్పండి నాకు. అయిపోయింది. కెరీతు వాగు దగ్గర అనండి, ఇల్లేది మరి? పక్కన వాగు ప్రవహిస్తోంది, చెట్టు కింద కూర్చున్నాం, మంచి గాలి వస్తుంది, మంచిగా ఉంటుంది. కానీ చలికాలం వస్తే
వర్షం పడితే అతనికి షెల్టర్ వేశారు. అసలు పోనీ రెయిన్ కోట్ ఉందా, ఒక స్వెటర్ ఉందా? అతడు కొంతకాలం అక్కడ ఉన్నాడు. 2 రోజులు 3 రోజులు కాదండి. అంటే ఇప్పుడు ఏలియాకి కనీస అవసరాలు తీరాయా? మాట్లాడాలి. కాబట్టి ఏలియా ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నాకు అన్నం పెట్టకపోతే ఒక రూమి అయ్యా, వర్షం వస్తే బాగా కష్టమవుతుందయ్యా, బాగా చలి పెడుతుందయ్యా, ఎండాకాలం అన్ని టైంలో నీడ ఉండట్లేదు ప్రభువా, నాకు ఒక్క రూమ్ ఇవ్వు ప్రభువా అని ఒకవేళ ఏలియా ప్రార్థన చేస్తే అలా ప్రార్థన చేయటం తప్పు అని మీరు ఎవరన్నా అంటారా? అది సమంజసమే. మనకే గూడు లేకపోతే మనం చేస్తామా చేయమా? ప్రభువా, ఎంతకాలం చెట్టు కింద ఉండి సేవ చేయనయ్యా, ఇంతకాలం చెట్టు కింద ఉన్నాను, ఒక నీడవు నాయన, అన్నం లేకపోయినా అందులో పడి ఉంటానయ్యా, నీళ్లు దాగి బతుకుతానయ్యా, గంజి దాగి సేవ చేస్తానయ్యా, కనీసం ఒక రూము ఇవన్నీ మనం ప్రార్థన చేస్తామా చేయలేదా? నేను అంటాను, ఏలియా తన నివాసం కొరకు ప్రార్థన చేసిన ఒక్క రెఫరెన్స్ మీరు చూపించగలరా? నేను అంటాను, అది ఏలియా స్వభావం. మీకేమైనా అర్థమవుతుందంటారా? సరే కొంచెం ముందుకెళ్దాం. అలాగా ఎంగిలి తిని ఆ నీళ్ళు తాగుతూ ఒక నీడ లేకుండా అలా బతికేస్తున్నాడు. ఒకరోజు సరంగా, కొడుక ఈ నీళ్ళు ఎండిపోతున్నాయి కదా, సారేపతులో ఒక విధవరాల దగ్గర నీకు ఏర్పాట్లు చేశాను, అక్కడికి పద అన్నాడు. నీ ఇష్టం ప్రభా. విధవరాలా? ఎందుకులే బాబు ఇక్కడ ఉన్నా? ఆయన మాట్లాడ్డా అసలు నీ చిత్తం అంటుంది తప్ప ఆయనకేం తెలియదు. గిలగాలంటే సరే అంటాడు, బేతేలు అంటే సరే అంటాడు, ఎవరితానంటే సరే అంటాడు, ఎరుకు అంటే సరే అంటాడు. అసలు ఎందుకు ప్రభు ఇన్ని తిప్పుతున్నాం అండో? అలా అంటే ఏలియా కాదు ఆయన. ఏలియా స్వభావం అది. అసలు ప్రశ్నించడు. ఎట్టు చెప్తాడు? ఏలియా గిలగాలంటే సరే అయ్యా, వద్దులే. బేతేలు తిరుగు, సరే అయ్యా. వద్దులే. ఎరుకో తిరుగు, సరే అయ్యా. కాదులే, ఎవరితానికి వెళ్ళు, సరే. అసలు ఒక్కసారిని అడుగుతాము. మనల్ని దేవుడు దర్శనంతో కాజీ పెట్టి పంపించాడు. ఇల్లు తీసుకొని సామాన్లు చదువుకుని ఉంటే ప్రభు ఇది వద్దు కానీ హన్మకొండ ఇల్లు అన్నాడు. మళ్ళీ ఖాళీ చేసి ఇక్కడ చదువుకుని ఉంటే అది వద్దు కానీ నువ్వు హైదరాబాద్ ఇల్లు అన్నాడు. అక్కడికి వెళ్ళగానే వద్దు కానీ నువ్వు ఒరిస్సా అన్నాడు. ఏంటి ప్రభు, నీకు ఇది న్యాయమా? ప్రభు ఏంటయ్యా చేత కానివాడు ఏలియా. ఆయన వల్ల కాదు సార్. సరే అయ్యా. ఇంకొక పదం రాదు సార్ ఆయనకి. సారేపతి పద అన్నాడు, బయలుదేరి వచ్చాడండి. తీరా వచ్చిన తర్వాత ఇన్ని రోజులు అడగలేదు సార్. ఇప్పుడు మొట్టమొదటి అడగాల్సి వస్తుందమ్మా, ఒక రొట్టె. ఆ పరిస్థితి రాకుండా ఉంటే బాగుండని మనం కోరుకుంటాం. ఆమె కట్టెలు ఏరుకుంటే ఒక రొట్టె లేదయ్యా, నేను ఒక్క రొట్టె ఉంది, కొడుకు పెట్టి వాడు తింటే మిగిలితే నేను తిని చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా. లేదయ్యా, పర్లేదు తల్లి, నాకు పెట్టు, నేను తినేస్తాను. ఆ తర్వాత నీ కొడుకు రొట్టెలు చేసుకోవచ్చు. సరే. కొడుకుని ఎట్లా ఊరుకోబెట్టిందో, వాడిని ఎట్లా సంలాయించిందో మెల్లిగా తెచ్చి అయ్యగారికి ఇచ్చేసింది. తినేసి దేవుడు నిన్ను పోషించునుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి చూసుకుంటే మళ్ళా పిండి ఉంది. 3 సంవత్సరాల 6 మాసాలు ఆమె పోషించిందిట. పోషించింది అనే మాట మనకి హాయిగా అనిపిస్తుంది కానీ 3.5 సంవత్సరాలు రోజుకు ఒక్కసారే రొట్టిచ్చింది సార్. రోజుకు ఒక అప్పము, అది కూడా కూర లేకుండా. మళ్ళీ ప్రశ్న, మీరు తింటారా? 3 సంవత్సరాలు కంటిన్యూగా కూర లేకుండా ప్రతి పూట ఒక రొట్టె మాత్రమే. ప్రతిరోజు, ప్రతి పూట కూడా కాదు, రోజులో ఒక్క పూట ఒక్క రొట్టెనే ఇస్తే హ్యాపీగా తినేస్తారా? అక్కడ దాకా ఎందుకు పురుషోత్తములు చెప్పండి. మీ పాస్టమ్మ మధ్యాహ్నం కూర రాత్రి నీకు పెడితే, అదే కూర మళ్ళీ పొద్దున్న వేడి చేసి పెడితే, నేను ఒక్క మాట అడుగుతున్నాను. 3.5 సంవత్సరాలు అసలు కూర లేకుండా రోజుకొక రొట్టె తిని ఎవడు సార్ సేవ చేస్తాడు? ఇందాక ఏం చెప్పుకున్నాము? నివాసం లేదు అనండి. ఇక్కడ ఒక విధరాలు ఇంట్లో ఆశ్రయం దొరికింది కానీ కూర లేదు. రోజుకు ఒక రొట్టె చేస్తావా సేవ? ప్రభా, కనీసం రోజు ఏదో కూర కాకపోయినా ఒకే కూర అన్నా ఎంతకట్లాగా నువ్వు ప్రభు మరీ బతిగా ప్రమోషన్ అన్నావు, సిటీకి తీసుకొచ్చావు, కూర క్యాన్సిల్ చేసావు, ఏంటి ప్రభా ఇది?
సరే, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి? కర్మేలు కొండకి వెళ్ళాడు. కర్మేలులో నీళ్ళు ఉన్నాయా? కర్మేలులో నీడుందా? కూర ఉందా? పోనీ ఈ అప్పమైన ఉందా? కానీ మీరు చూస్తే ప్రతి చోట ఇక్కడేమో రొట్టె ఉంది కానీ కూర క్యాన్సిల్, ఇక్కడ అది కూడా క్యాన్సిల్. కర్మేలుకి వచ్చాక ఏ దిక్కు లేదు. కానీ అన్నీ కట్ చేస్తున్న కొద్దీ సేవ పెరుగుతూ ఉందయింది. బీభత్సం ఎక్కువైపోతుంది, అద్భుతాలు ఎక్కువైపోతున్నాయి, మహిమ ఎక్కువైపోతుంది. అతడు సాధించిన ఫలితాలు, అతని వలన దేవుని నామానికి వచ్చిన ఘనత, దేవుని రాజ్యానికి కలిగిన లాభం చాలా ఎక్కువ అవుతూ వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, కెరీతు వాగు దగ్గర గూడు కోసం అనగా నివాసం కోసం ప్రార్థన చేశాడా? సారేపతు దగ్గర కూర కోసం ప్రార్థన చేశాడా? కర్మేలు దగ్గర ఆహారం కోసం, నీరు కోసం, ఇంకా దేనికోసం ప్రార్థన చేశాడా? ఇవన్నీ అట్టబెట్టి ఇంకో ప్రశ్న అడుగుతాను. అసలు కెరూతు వాగు దగ్గర ఉన్న కాలంలో కానీ, సారేపతులు ఉన్న కాలంలో కానీ, కర్మేలకు వచ్చాక కానీ అసలు ఏలియా ప్రార్థన చేసేవాడా? అదేంటి సైలెంట్ అయిపోయారండి? చేసేవాడని అనిపిస్తున్నది. మరి మంచిగా చెప్పాలి కదా సార్. ఏలియా అసలు ప్రార్థన చేసేవాడేనా? చెప్పండి గట్టిగా. చేయడా ప్రార్థన? ఏలియా ప్రార్థన చేసేవాడేనా? నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏలియా మీరందకేమన్నారు? ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడే అన్నారు. అంటూనే ఏం చెప్పారు? నీడ కోసం చేయలేదు, కూడు కోసం చేయలేదు, కనీస అవసరాలు వస్త్రం కోసం ప్రార్థన. అతడు ఈ 3 స్థలాల్లో కూడా ప్రార్థన చేసిన వాడుగానే ఉన్నాడు. కానీ చెప్పండి, తనకు సంబంధించిన ఏ విషయం కొరకు ప్రార్థన చేయలేదు. ఇంకా చెప్పనా, తన కనీస అవసరాల కోసం కూడా ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, మనకు కూడే లేకపోతే, మనకు గూడే లేకపోతే, మనకు నేడే లేకపోతే, మన కనీస అవసరాలు కూడా తీరకపోతే, ఏదో చెట్టు కిందో ఏదో వాగు దగ్గర బతకాల్సిన దైన్య స్థితి మనకు ఏర్పడితే, వాటి కోసం ఒక్క మాట అయినా ప్రార్థన చేయకుండా ఉండగలమా? అసలు అవేవి పట్టించుకోకుండా దేశము కొరకు ప్రార్థన చేయగలమా? ఇప్పుడు ఏలియా కూడు కోసం నీడ కోసం చేశాడంటే లేదన్నారు. మరి దేనికోసం చేసి ఉంటాడు? ప్రజలు యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి ప్రభువా. ప్రజల మీద నా బయలు దేవుని పూజించకూడదు ప్రభువా. ఎవడో దేవుడో తేలిపోవాలి ప్రభువా. నీ శక్తి నిరూపించబడాలి, ఆకాశము తెరవబడాలి, అగ్ని దిగి రావాలి, యెహోవాయే దేవుడిని నిరూపించబడాలి. అవునా కదా? ఏలియా దేని కొరకు ప్రార్థన చేశాడంటే అగ్ని కొరకు ప్రార్థన చేశాడు. బయలు దేవుడికి అది నిరూపించబడాలని ప్రార్థన చేశాడు. యెహోవాయే దేవుడు నిరూపించబడాలని ప్రార్థన చేశాడు. ఇవన్నీ కరెక్టే. ఏం ప్రార్థన చేశాడో తేలిపోయింది. ఏం ప్రార్థన చేయలేదు? తన అవసరాల కోసం అనండి. అందున కనీస అవసరాలు, నిత్య అవసరాలు.